ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మిమ్ములను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అద్భుతమైన స్వస్థత అభిషేక ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. స్థలం మల్కాజ్గిరి, గోపాల్ నగర్, హైదరాబాద్. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ మోజెస్ ప్రిన్స్. మా పరిచర్యలో పాలు పొందుచున్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉపదేశకాండం 8వ అధ్యాయం 3 నుంచి కనుక చదివితే, ఆహారం వల్లే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన బ్రతుకుదురని నీకు తెలియజేయటకై ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగచేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడూ ఎరగని మన్నాతో పోషించను. 40 సంవత్సరాలు వేసుకున్న బట్టలు పాతగలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమార్ని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడిని యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. వాట్ వండర్ఫుల్! ఇశ్రాయేలు ప్రజల్లో మధ్యలో దేవుని మేఘం ఉంది, మహిమైశ్వర్యం వారితో కూడా నడిచినట్లుగా చూస్తున్నాం. అందుకే వీరు అక్కరలో ఆశ్చర్యంగా తీర్చబడుతున్నాయి. నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నా అంట. అవును, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఎన్నడూ ఎరగని మన్నా ఆ ప్రభువైన క్రీస్తే. మరలా అంటున్నా, ఆ క్రీస్తు యేసు మహిమలో నీ అవసరత అద్భుతంగా తీర్చబడిగాక, నువ్వు పోషించబడదుగాక. మరలా అంటున్నా, ప్రవచిస్తున్నా, నీ కుటుంబం కొరకు, నీ ఇంటి కొరకు, నీ అక్కర కొరకు యేసు నామములో మరలా చెబుతున్నా, మీ జీవితంలో గొప్ప కార్యం జరుగునుగాక. అవును, ఇక్కడ అంటున్నాడు, మన్నాతో వాళ్ళని ఏం చేశారంటే పోషించానంట. చక్కగా తింటూ ముందుకెళ్తున్నాడు. 40 సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిలిపోలేదు, నీ కాలు వాయలేదు. 40 ఏళ్ళు ఎడారులలో ఇసుకలు ఎండ వేడిమికి తట్టుకోలేక నడుస్తుంటే మేఘం వారి మీద ఉందంట. అవును, ఎండలో వారి కాలు వాయలేదంట, బట్టలు పాతగిలలేదంట. దేవునికి వాక్యం, ఒకడు తన కుమార్ని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడిని యెహోవా నేను శిక్షించువాడని తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలు గైకొనాలా. నిజమే, దేవునికి భయపడాలా. భయపడి మందిరానికి వెళ్ళాలి, ఇంట్లో కాదు. ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ప్రార్థన ఈ మధ్యకాల సమయంలో ఎక్కువగా మరి చూస్తున్నారు. చూడవద్దని కాదు, చూస్తే తప్పు కాదు, ఇది కూడా ఒక ఆన్లైనే. కానీ ఆ తదుపరి సండే తర్వాత ఒకవేళ వీలుగా ఉంటే మీరు ఇటువంటి కార్యక్రమాలు చూసుకోవచ్చు. కానీ ఇంట్లో మరి లైవ్లో అలాంటివి విని సాటిస్ఫాక్షన్ అవటం కాదు. వెళ్ళాలా, దైవజన దగ్గరికి వెళ్ళాలా, మంచి వాక్యాన్ని వినాలా. గద్దిస్తారు, ఆదరిస్తారు, హెచ్చరిస్తారు. ఒక కాపరి అవసరం. గొర్రెలకు కాపు లేకపోతే అవి చెదిరిపోతాయి. కాబట్టి ఒక జ్ఞానము గల బోధ, అభిషేకం గల బోధ గల వ్యక్తిని ఎప్పుడు తృణీకరించదు. ఒకవేళ తృణీకరిస్తున్నామంటే దేవుణ్ణి నువ్వు విసుక్కుంటున్నావంటే, దేవునిపై విసుక్కున్నట్టే. నువ్వు ఆగిపోతున్నావంటే నీ బ్లెస్సింగ్స్ కూడా ఆగిపోతాయి. కంటిన్యూటీ అవును, ఏది కంటిన్యూటీ చేయాలో అది కంటిన్యూటీ చేస్తూ ఉండాలా. మంచి చోట విత్తాలా, అభిషేకించబడిన వాటి దగ్గర నీ విత్తనాన్ని విత్తాలా. మంచి చోట వినాలా. మంచి చోట విన్నప్పుడు నీకు విశ్వాసం, నీకు జ్ఞానం, అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఇందాక నేను ఒక విషయం చెప్పాను. ఒకే కుటుంబం యవనస్తుడు వివాహం కాకముందు నుంచి వస్తున్నాడు. ఈ 4 సంవత్సరాలు చక్కగా కంటిన్యూటీగా వస్తున్నాడు. అన్ని అద్భుతాలే. ప్రవచించిన ప్రతి మాట ఆ కుటుంబంలో నెరవేరుతుంది. కారణం ఏంటో తెలుసా? భయం. దేవుడు అంటే భయపడుతున్నాడు. ఒక్క వారం కనుక ఎప్పుడైనా సడన్గా ఎటువంటి పరిస్థితులైనా మిస్ అవుతే చాలా భయపడతాడు. అయ్యో, ఈరోజు అన్నగారండి, బ్రదర్ గారు నేను ఈరోజు రాలేకపోయినా నన్ను క్షమించను అంటాడు. నిజమే, ఇటువంటి భయం దేవుని పట్ల ఉండాలా. దేవుడంటే భయపడాలా. ఒక మనిషి మరి ఒక వ్యక్తి దేవునికి ఆత్మ ద్వారా కొంచెం గద్దిస్తే, కొంచెం దేవుని విషయాలు చెప్తే అది అర్థం చేసుకొని, తోక ముడుచుకొని, మూతి మార్చుకొని ఆ మందిరాన్ని ఆగిపోయి ఇలాగా ఉండేవాడిని చాలామందిని మనం చూస్తాం. దయచేసి అలా చేయవద్దు పిల్లరా. అవును, చక్కగా ఎవరైనా ఒక దైవజనుడు మనల్ని బహుగా ప్రేమించి మనల్ని ఒకవేళ చిన్ననాటి నుంచి కూడా లేదా యవ్వన కాలం నుంచి మనల్ని నడిపిస్తూ, ఒకవేళ క్రమముగా నడిపిస్తూ, జ్ఞానముతో నడిపిస్తున్నప్పుడు ఒబేగా అండి, మంచిది. దేవుని ఆత్మ ద్వారా బలమైన కార్యాలు అయితే ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలు గైకొనవలెను. అలా గైకున్నప్పుడు నువ్వెంతగానో ఆశీర్వదించబడుతుంది. ఇక్కడ చూస్తే వారి అవసరత అక్కర ఆశ్చర్యకరంగా దేవుడు తీరుస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మనందరికీ తెలుసు ప్రియులరా, యోహాను సువార్త దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయం. ఒకసారి ప్రభు 3వ దినాన గలిలోని కానాను ఊరిలో
ఒక వివాహం జరుగుతుండగా యేసు ప్రభు తల్లి మరి శిష్యులు అలాగే యేసయ్య ఆ స్థలానికి వివాహానికి పిలువబడ్డారు. ఎంత అద్భుతం! ప్రభువుని పిలుచుట, ప్రభువుని ఆహ్వానించుట. నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి ప్రభువుని ఆహ్వానించు. ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. నీ కొదువలు తీర్చబడతాయి. నీ అక్కరలో సంధించబడతావు. నీ యొక్క అద్భుతం కావలసిన చోట అద్భుతాన్ని చూస్తాం. ఇక్కడికి వెళ్ళినప్పుడు మరి ద్రాక్షరసం అయిపోయిందంట. యేసు తల్లి అద్భుతాలని గమనించిన తల్లి వచ్చి ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా ఆ యేసు ప్రభు అంటున్నాడు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదనను. నిజమే, ప్రతి దానికి ఒక సమయం ఉంది. దేవుడు చేయడానికి ఒక సమయం ఉంది. నిజమే. మరి కొన్ని సందర్భాల్లో అర్థం కాదు. యేసోబు కూడా చెరసాల ఉన్నప్పుడు యేసోబుకి అర్థం కాలే. తన దగ్గర ఉన్న ఎదురుగా ఉన్న వ్యక్తికి మరి డ్రీమ్ ఎట్లా ఉంటుందో, అతనికి ఏమవుతుందో, మరి ఇద్దరు పానదాయకుడు భక్షకారుడు వచ్చినప్పుడు వారిద్దరు కళలు వివరించి చెప్పినప్పుడు మంచి సుఖంగా వారు వెళ్ళిపోయారు. వారి పనులకు ఒకరు వెళ్ళిపోయారు, ఒకరు ఉరి తీయబడి చంపబడినట్లుగా చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇతను చెప్పబడుతూ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ డ్రీమ్స్ని చక్కగా వివరిస్తూ అన్నిటికట్ట అద్భుతాల కొరకు వారి కొరకు ప్రార్థిస్తున్న యేసు యొక్క జీవితంలో మరి స్ట్రగుల్ ఉంది. ఇంకా అక్కడే ఉన్నాడు ఆయన, విడుదల పొందలే. పోతూ పానదాయకుడు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. కానీ మర్చిపోవటం కూడా ఒక సందర్భమే. దేవుడు ఆ తర్వాత యేసుని చాలా రాజే కదిలింపబడి రాజు చేత పిలువబడినట్లుగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం. అవును, ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ వివాహ విందులో వెళ్ళినప్పుడు యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు పిలువబడ్డ చోట, ఉన్న చోట, నడిచిన చోట అన్ని అద్భుతాలే అంటాడు. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉండెను. ఆ రాతి బాణలు యేసుప్రభు బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు అంచుల మట్టుకు నింపిరి. ఇప్పుడు వెళ్ళి విందు ప్రధానికి అని చెప్తే విందు ప్రధాని దాన్ని రుచి చూచినప్పుడు చాలా ఆశ్చర్యపడుతున్నాడు. అయ్యా ఏంటయ్యా, ఎవరైనా మొదటగా మంచిది పోసి ఆ తర్వాత జబ్బుది పోస్తారు. నీవేంటిది మరి జబ్బుది పోసి ఆ తదుపరి మంచిది పోస్తున్నాం అంటే నీళ్లు తీసుకొని పోయిన వారికి కానీ, పెండ్లి కుమారుడికే కానీ, అక్కడ ప్రధానికే కానీ ఎవరికి కూడా ఈ అద్భుతం, ఈ ఆశ్చర్యకార్యం యేసు ప్రభు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో తెలియదని అంటుంది. చూడండి, దేవుని యొక్క వాక్యం ఇస్తే ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారులకి తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమార్ని పిలిచి ఆశ్చర్యపడుతూ ఇట్లా అంటాడు, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిన, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. అంటే ఈ అద్భుతం ఈ పెండ్లి విందుకొచ్చిన ప్రధానికి తెలియదు. దేవుడు వీరి అవసరత, వీరక్కర అంటే ఈ నీళ్లను ద్రాక్షరసంగా మార్చి వారికి కావలసిన పెండ్లి విందులో కావలసిన అవసరత దేవుడు తీర్చినట్లుగా చూస్తున్నాం. ఇలా ఈ ద్వారా మరలా అంటున్నా, మీ జీవితంలో ఒక అద్భుతము జరుగును గాక. రాతి బాణలు నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. రాతి బాణల దగ్గర అక్కడున్న పనివారు నీళ్లు పోస్తారు, అవి నీళ్లు, కానీ ప్రభు మాట చొప్పున ద్రాక్షరసం అయిపోయినాయి. వెళ్ళి ఇవ్వమనగానే దేవుని ఆత్మ ద్వారా అవి తాకబడ్డాయి. వాటర్ టర్న్ టు వైన్. అవును, రుచి లేనటువంటి చప్పగా ఉన్న ఆ నీళ్లు తీపిగా, తీయగా, ఒక విధంగా చెప్పాలంటే మధురముగా మారిపోయినట్లుగా చూస్తున్నాం. నీ జీవితంలో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ కుటుంబ అవసరత, నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు మధురంగా మార్చగలడు. నీ అవసరత తీర్చగలడు. క్రీస్తు యేసు మహిమలోంచి అవసరతలు తీర్చే దేవుడు ఆ విందుకు ఆహ్వానించబడ్డాడు. అక్కడ పిలువబడ్డాడు, అక్కడ ఉన్నాడు గనక అక్కడ అద్భుతము జరిగింది. వారి అవసరత, వారి కొదవ తీర్చబడ్డది. అవును, ద్రాక్షరసం అయిపోయింది. దేవుని యొక్క వాక్యం అంటే ద్రాక్షరసము చేయడానికి ఎంత కాలం పడుతుంది, ఎంత సమయం పడుతుంది? విత్తు వేయాలా, పంట పండాలా, త్రొక్కాలా, అది మాగాల, ఆ ద్రాక్షరసం తీసుకోవాలా, అది రుచిగా మారాలా. అటువంటిది నీళ్లను క్షణ మాత్రములో ద్రాక్షరసంగా మార్చిన ప్రభుకే మహిమ కలుగునుగాక. అవును, నీళ్లను క్షణ మాత్రములో మార్చివేస్తే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల జీవితంలో అవసరత, అక్కర, ఫీజుల, కుటుంబమా, ఇంట్లో అవసరత, లేదా నీ వ్యక్తిగతమైన జీవితంలో ఏ అవసరత కొరకు బాధపడుతున్నావు, అవసరతలు తీర్చునుగాక. గలిలీలోని కానానులో యేసు మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచారట. ఈరోజు దేవుడు తన మహిమైశ్వర్యం చెప్పిన తన మహిమను నీ ఎదుట,
నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ వివాహ జీవితంలో నీకు కావలసిన చోట, నీకెక్కడ అద్భుతము కావాలో ఆ చోట దేవుడు మెరాకల్ యేసునామములో జరిగించునుగాక. ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను దేవుడు బయలుపరిచినట్లుగా దేవునిక వాక్యంలో చూస్తున్నాం. ఈ మంత్, ఈ నెల యేసు ప్రభు తన కృప ద్వారా క్రీస్తు యేసు మహిమలో తన ఐశ్వర్యం చొప్పున, క్రీస్తు యేసు మహిమలో తన ఐశ్వర్యం చొప్పున దేవుడు తన మహిమైశ్వర్యములోంచి తన మహిమను నీ ఎడల బయలుపరచునుగాక. ఎంత అద్భుతం! అక్కడక్కర తీర్చబడింది, కొదవ వెళ్ళిపోయింది, విచారం తొలగిపోయింది, నిరాశ వెళ్ళిపోయింది. పెండ్లి విందులో చివరికి లోపల ఆ ద్రాక్షరసం అయిపోయిందన్న ఆ కొదవ తీర్చబడి దేవుడు వారి జీవితంలో గొప్ప వారి కార్యము చేసినట్లుగా చూస్తున్నాం. ఈరోజు నీ అవసరతలో, నీ అక్కరలో దుఃఖపడుతున్నావా? నీ ప్రభు నీ ప్రక్కనే ఉన్నాడు, నీతోడే ఉన్నాడు, నీలో ఉన్నాడు ఆయన. అవును, దేవుడు నీతో కూడా నడిచి నీకేం కావాలో ప్రతి అక్కర, ప్రతి అవసరత, క్రీస్తు యేసు తరగని ఐశ్వర్యము చొప్పున నీ అవసరతలన్నీ తీర్చి నిన్ను సంతోషింపచేయునుగాక. ఆకాశం అనే ధననిధి తెరిచునుగాక. అవును, యెహోవా భయం ఐశ్వర్యం ఇచ్చునంట. ఆయనందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప నిరంతరముడునని దేవునిక వాక్యం అంటుంది. నిజమే పిల్లరా, మనం ఎప్పుడైతే భయపడతామో, దేవునికి విధేయత చెప్తామో, విశ్వసిస్తామో, నమ్ముతామో, ఆయన మహిమ గల కార్యాన్ని విశ్వసిస్తామో, నీ జీవితం కూడా నీవు రుచిస్తావు, నీవు పార్టిసిపేట్ అవుతావు, నీవు పాలు పొందుతావు, నీవు అద్భుతాన్ని చూస్తావు. అవును, నీళ్లను నింపిన వ్యక్తులకే ఆ కార్యము తెలుసంట, మిగతా వారికి ఎవరికి తెలియదు. అవును, దేవునికి వాక్యం అంటుంది, వెళ్ళి ఇప్పుడు ఈ ప్రధానికి ఇమ్మనగానే నీళ్లు, వాటర్ టర్న్ ఇంటూ వైన్. వాటర్ ఏమైపోయిందంటే వైన్గా మార్చబడింది, ద్రాక్షారసముగా, రుచిగల ద్రాక్షరసంగా మార్చబడినట్లుగా దేవునికి వాక్యంలో చూస్తున్నాం. అవును, దేవుడు అటువంటి కార్యం నీ జీవితంలో జరిగించి నిన్ను సంతోషింపచేయునుగాక. నీ అవసరత దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు తీర్చునుగాక. నీ అక్కర దేవుడు అద్భుతముగా నెరవేర్చునుగాక. కనుక దేనికి దిగులు చెందాల్సిన అవసరం లేదు.